బోడుపల్ ప్రజలందరికీ నమస్కారం. రీసెంట్గా ఏదైతే జిహెచ్ఎంసీలో బోడుపల్ని విలీనం చేశారో ఆ విషయమై 9వ తారీఖు రోజు డీలిమిటేషన్ ప్రక్రియ కూడా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. అయితే డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా బోడుపల్ని 11, 12 డివిజన్లుగా మారుస్తూ ఒక గెజిట్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. సో అయితే దాదాపుగా ఈ గెజిట్ నోట్ ప్రకారం మనకి 50,000 ఓట్లకి ఒక కార్పొరేటర్గా విభజించి బోడుపల్ని 2 భాగాలుగా చేయడం జరిగింది. అది ఒకటి చెంగిచెర్ల, ఒకటి బోడుపల్ అనే విషయం మీ అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ పరిపాలనా సౌలభ్యం కోసం ఏదైతే జిహెచ్ఎంసీలో విలీనం చేశారో అది స్వాగతించదగ్గ విషయమే అయినప్పటికీ 50,000 ఓట్లకు గాను ఒక కార్పొరేటర్ని చేయడం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే తుక్కుగూడని ఎగ్జాంపుల్గా తీసుకుంటే అక్కడ 12,000కు మాత్రమే ఒక కార్పొరేటర్ గారు విధులు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఓల్డ్ సిటీకి వెళ్తే దాదాపు 20 నుంచి 25,000కి ఒక కార్పొరేటర్ గారు ఉంటారు. మరి వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా విభజించడంపై మనకి అబ్జెక్షన్స్ చెప్పడానికి వారు వారం రోజులు సమయం కేటాయించడం జరిగింది. మేడ్చల్ నియోజకవర్గం పరిధిలో ఏ రకంగా అయితే డివిజన్ల పునర్విభజన జరిగిందో దానిపై ప్రజలు అలాగే రాజకీయ పార్టీలు కూడా తమ నిర్ణయాన్ని వెలిబుచ్చవలసిందిగా అధికారులు మనల్ని కోరడం జరిగింది. కాబట్టి మన యొక్క నిర్ణయాన్ని ఎంత ఎక్కువ సంఖ్యలో మనం అధికారులకు తెలియజేస్తే అంత త్వరగా న్యాయం జరిగే విధంగా మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా ఈ విషయంలో ముందుకొచ్చి మనం ఏదైతే అధికారులకి తెలియజెప్పాలనుకుంటున్నామో ఆ విషయంపై ఎస్కలేట్ చేయవలసిందిగా నేను మీ అందరితో సవినయంగా విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే 50,000కు గాను ఒక కార్పొరేటర్ ఉంటే ఆయన విధులు నిర్వహించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. అలాగే మన ప్రాంతం కూడా దాదాపు 20 కిలోమీటర్లు, బోడుపల్ వచ్చేసి దాదాపు 20 కిలోమీటర్ల పరిధి, అలాగే 5,000 ఎకరాల వరకు భూ విస్తీర్ణం కలిగి ఉంటుంది. కాబట్టి ఇంతటి ఏరియాని ఇద్దరు కార్పొరేటర్లు ఏదైతే విధులు నిర్వహించాలో వారి విధులను సక్రమంగా నిర్వహించలేరేమోననే సందిగ్ధత ఖచ్చితంగా నెలకొంది. ఇంతకుముందు మనకు 28 మంది కార్పొరేటర్లు ఉండగా కొంచెం మన పరిపాలన సెంట్రలైజ్డ్గా ఉంటుండే. మనం ఏమన్నా సమస్యలు ఉంటే కార్పొరేటర్లకు చెప్పుకునే విధంగా మనకు అవకాశం ఉంటుండే. కానీ ఈరోజు 1 లేదా 2 కార్పొరేటర్లు వారు ఎన్నిక కాబడితే వారికి మనం సమస్యలను చెప్పడంలో కూడా చాలా ఆలస్యం అవుతుంది. అలాగే వారు నిర్ణయం తీసుకొని కౌన్సిల్ నుంచి ఫండ్స్ తేవడానికి కూడా తీవ్ర ఇబ్బందికరంగా ఉంటుంది. బోడుపల్ నుంచి మనం దాదాపు 70 కోట్ల నిధులను మనం జిహెచ్ఎంసీకి ఇస్తున్నాం. కానీ ఈ రకంగా 1 లేదా 2 కార్పొరేటర్లు మాత్రమే ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తే దాదాపు 10 కోట్లు కూడా మనకి రిటర్న్ వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఎందుకంటే 300 డివిజన్లకు సమానంగా నిధులు పంచాలనేది ఏదైతే ప్రక్రియ వాళ్ళు పెట్టుకుంటారో ఆ ప్రక్రియ ద్వారా చూస్తే మనకి చాలా తక్కువ రేషియోలో ఫండ్స్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి నేనైతే ఈరోజు నా నిర్ణయాన్ని అధికారులకు ఒక అఫీషియల్ లేఖ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్రభుత్వం మనకి అందించిన ఇది అబ్జెక్షన్స్ లెటర్ లేదా అబ్జెక్షన్స్ లేదా సజెషన్స్ లెటర్ ఏదైతే ఉందో దాని ద్వారా ఖచ్చితంగా మీరు కూడా మీ నిర్ణయాన్ని వెలిబుచ్చాలి. అలాగే భారతీయ జనతా పార్టీ మిత్రులకు కూడా నేను విన్నవించేది ఏంటంటే మీ ఏదైతే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఉన్నారో వారే ఒక అడ్వకేట్. కాబట్టి ఒకవేళ అధికారులు సకాలంలో నిర్ణయం తీసుకోకపోతే వారి ద్వారా మీరు కూడా ఒక పిల్లేసే విధంగా ఆలోచన చేస్తారని నేను మీతో విన్నవించుకుంటున్నాను. అలాగే బీఆర్ఎస్ మిత్రులు కూడా ఇంకా ఇప్పటి వరకు కూడా చాలామంది ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద స్పందించలేదు. కాబట్టి వారు కూడా ముందుకు వచ్చి వారి పార్టీ తరఫున ఈ అబ్జెక్షన్స్ లెటర్ ఏదైతే ఉందో అది కూడా సబ్మిట్ చేసి మన బోడుపల్ ప్రాంతం రాజకీయ పార్టీలు ఏవైనా ఉండొచ్చు, కాకపోతే ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి మాత్రం శాశ్వతం. కాబట్టి మీ అందరితో వేడుకునేది ఏంటంటే, అలాగే కాంగ్రెస్ మిత్రులను కూడా నేను కోరేది ఏంటంటే, మనకు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇక్కడే ఉన్నారు కాబట్టి వారు కూడా ప్రత్యేక చొరవ చూపించి ఇక్కడ కార్పొరేటర్ల డివిజన్ల సంఖ్యను పెంచి అలాగే కార్పొరేటర్లను కూడా ఎక్కువ మందిని ఎన్నుకునే అవకాశం కల్పిస్తే ప్రజా సమస్యలు కూడా త్వరితగతిన పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి కూడా నేను ఒక విన్నపం చేస్తున్నాను. ఎవరైతే ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వజ్రేష్ యాదవ్ గారు ఉన్నారో వారు కూడా ఈ విషయంపై మరొకసారి ఆలోచించి ఇక్కడ డివిజన్ల సంఖ్య పెరిగే విధంగా వారు కూడా ప్రత్యేక చొరవ తీసుకోవాలి అని. అలాగే ఒకవేళ నేను కూడా నా తరఫున ఈ వార్డుల డీలిమిటేషన్ అనేది ఏదైతే ఉందో దీన్ని మరొకసారి వాళ్ళు పరిశీలించి ఇక్కడ వార్డుల సంఖ్య పెంచినట్లయితే ఖచ్చితంగా
కోర్టు ద్వారా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఎన్నికల ప్రక్రియను కూడా ఎన్నికల ప్రక్రియ ఆలస్యమైనా పర్లేదు, కానీ బోడుపల్ ప్రాంతానికి అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునేది లేదు. ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళైనా సరే ఇక్కడ ఇంకా డివిజన్లు అధిక డివిజన్లుగా విభజించే విధంగా కోర్టు ద్వారానైనా ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే ఇందులో బోడుపల్ ప్రజలు కూడా భాగం కావాలని మరొకసారి వేడుకుంటున్నాను. జై హింద్, జై భారత్.